హాయ్ అండి. ప్రతిరోజు మా కోళ్ళ ఫామ్ లో చేసే పని మీకు చూపిస్తాం. చూసండి. మ్యాటర్ ఏంటంటే సమ్మర్ సీజన్ కాబట్టి మార్నింగ్ పూట ఎండ బాగా కాస్తుంది కాబట్టి మార్నింగ్ పూట పాకలో ఉంచుతాం కోళ్ళు. ఈవినింగ్ అయ్యేటప్పటికి చల్లగా ఉంటుంది కదా అని కింద వాటర్ కొట్టి మొత్తం లోపల ఉన్న కోళ్ళన్నీ బయట తెస్తాం. అంతేకాకుండా ఆవుల దగ్గర కూడా శుభ్రం చేసి ఆవులను బయట కడతాము. అప్పుడే కిషోర్ గడు కోళ్ళకి మేత కూడా కలిపేస్తున్నాడు. కలిపింది ఎన్నిసార్లు కలుపుతాడు మళ్ళీ అది పట్టుకుని మళ్ళీ నడుచుకుని వెళ్తాడు పహిల్వాన్ లాగా. ఎర్రోడికి మేత పెడుతుంటే తెల్లపాప మధ్యలో వచ్చింది. ఎందుకులే అని చెప్పి పక్కన పట్టిస్తాను, లేదంటే దీనికి అయిపోదు ఈ రోజు. ఇప్పుడే కదా చెప్పాను, మళ్ళీ వచ్చి నా దగ్గరికి వచ్చావు తెల్లపాప. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదంటే మా ఎర్రోడి దగ్గర పెట్టానంటే తొక్కెత్తాడు మీదకి. వెళ్ళిపో పక్క వెళ్ళిపో. చెప్పాను కదండి ఫామ్కి హెడ్ అని. వీడికి టైంకి మేత లేకపోతే మమ్మల్ని తింటా ఉంటాడు. మ్యాక్సీ తింటున్నావా? తిను. వచ్చిన వాళ్ళని కరవకు అరవకు, తిండి మాత్రం మరవకు. మన ఫామ్లో చిన్నపిల్లలకి ఇలా వైరస్ వచ్చేసిందండి. వీడికి ముందు కూడా రాసాము, తగ్గుతున్నాయి నెమ్మదిగా. కానీ దీనికంటే ముందు చాలా పిల్లలు చనిపోయాయి. ఇది ఒక పిల్లనే చేసిందండి. పెట్టడం 15 గుడ్లు పెట్టింది, కాకపోతే ఒక పిల్లనే చేసింది. ఇలా చేస్తున్నాయి కాబట్టి ఇంక్యుబేటర్ తెప్పించాము. వీడే ప్రతిరోజు ఆవుకి పాలు తీయడం, ఆవు దగ్గర శుభ్రం చేయడం ప్రతిరోజు వీడే చేస్తాడండి. ప్రతిసారి ఈ ఆవుకి గడ్డి వేస్తున్నాడు. ఇది గడ్డి ఏ గడ్డి అనుకుంటున్నారా? ఇది ఒక శైలజ గడ్డి అండి. ఇది శైలజ గడ్డి మనం తెప్పించుకున్నాము విశాఖ డైరీ నుంచి. మనం ఈ శైలజ గడ్డి తెప్పించుకున్నాము. నార్మల్గా మన దగ్గర ఉండే గడ్డి వేస్తాము, ఇది అప్పుడప్పుడు వేస్తాము. లాస్ట్లో ఇంకా మన సైన్యం అంతా తెలుసు కదా, నాకెప్పుడు పెడతామని మీద పడిపోతూ ఉంటాయి. ఇంక వీటికి లాస్ట్లో మేత వేసేస్తాను. ఇవి చాలా హ్యాపీగా ఇంకా అటు ఇటు తిరుగుతూ దాని కడుపు నిండా తింటూనే ఉంటాయి. నల్ల రాని వారిని విడిగా పెడతాను అనుకుంటున్నారా? దీనికి ఒక కన్ను కనిపిదండి, అందుకని దీనికి విడిగా మేత పెడతాను. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.